దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన కుటుంబ సభ్యులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరొక శనివారం దినము దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి కుటుంబం అంతా అందరం కలిసి కొద్దిసేపు ఆరాధించుకోవటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. మనము ఈ దినపు ఆరాధన మనము ఓపెనింగ్ ప్రేయర్ తో ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఎఫ్సి పెద్దమ్మ చేస్తారు. ఓటు ఎఫ్సి పెద్దమ్మ. దేవుని నామానికి వందనాలు. ప్రభు మనం ప్రేమించి మనకిచ్చినటువంటి మంచి దినం కొరకే దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇది కూడికంతా కూడా దేవుని నామ మహిమార్థంగా జరగాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరమగల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక శనివారం దినం ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఈ విధంగా నాయన మీరు సమకూర్చిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ పాద సన్నిధిలో వచ్చి నాయన మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రభా మీ స్వరం మీ వాక్యం ద్వారా వినగలుగునట్లు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ఈ సమయంలో ప్రభా ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రభా మీ కృపా కనికరాన్ని ప్రభా మా పక్షంగా దయచేయండి. మా కుటుంబాల చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి. తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొనండి, ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనండి. తండ్రి మీ సన్నిధి సహాయం దయచేయండి. ఆ విధంగా ప్రభా తండ్రి ఎవరైతే తండ్రి మీ వైపు చూస్తున్నారు తండ్రి వారి కోరికలు వారి ఆశలు సమస్తాన్ని నెరవేర్చే దేవుడు అని మీ వైపు చూస్తున్నాం. ఈ దినాన్ని బట్టి వందనాలు. శైల జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా దయచేసిన విధానం కొరికే వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి శైలను కూడా మీరు బలపరచండి, భద్రపరచండి. నీ ప్రార్థనలు యావత్తు నాయన సఫలపరుస్తాననేటువంటి వాగ్దానం కొరికే వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన నాయన 20 అధ్యాయం 4వ వచనం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆలోచన యావత్తు సఫలపరిచి నాయన నీ కోరిక యావత్తు సఫలపరుస్తానన్న మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు ప్రభు. యేసయ్య మీరెంతైనా దయగలిగిన దేవుడు నాయన. ప్రతి జీవిని తృప్తిపరిచే దేవుడు, ప్రతి జీవి కోరికను తీర్చేటువంటి దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. భాస్కర్ని కూడా బలపరచండి, భద్రపరచండి, ఆత్మీయ ఫలాలతో నింపండి. నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో ప్రభావ మిమ్మల్ని వెంబడించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మహిమపరిచినట్లు బిడలకు తండ్రి ఆత్మీయమైన జ్ఞానం అనుగ్రహించి వివేకం దయచేసి మీ నా మహిమార్థంగా తండ్రి తలాంతులు ఇచ్చి వాడుకొనమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను. కుటుంబంగా శైలాన్ని భాస్కర్ని మీరే భద్రపరచుకొనమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ విధంగా ప్రభా ఈ దినాన్న ఆరాధన పాటల్లో మీరు ఉండండి ప్రభా. వాక్యపట్నంలో ఉండండి ప్రభా. ఆ విధంగా తండ్రి నాయన తండ్రి సాక్ష్యాల్లో ప్రభా నాయన ప్రార్థన రిక్వెస్ట్ లో కూడా ప్రభా మీ సన్నిధి సహాయం దయచేయండి. ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రిస్కుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రిగా ఉండి వారి యొక్క తండ్రి అవసరతలు అక్కర్లు తీర్చండి. వారి కుటుంబంలో ప్రభా మీరే పరలోకపు తండ్రిగా ఉండమని వేడుకుంటున్నాను. మార్లను జ్ఞాపకం చేసుకుని ప్రిస్కులాన్ని కూడా ప్రభా మీరే బలపరచమని వేడుకుంటున్నాం. మేరీ వదన్ను కూడా ప్రభా భద్రపరచండి నాయన తండ్రి. నాయన నలిగిన హృదయాల్ని ఉజ్జీవింపచేసే దేవుడవు, విరిగిన హృదయాన్ని ఉజ్జీవింపచేసే దేవుడవు గనుక తండ్రి ఉజ్జీవం కలిగినటువంటి మీ ఆత్మ ఆ కుటుంబాల్లో దయచేసి ప్రభా మేరీ వదన్ని ప్రభా ప్రిస్కిల్లాన్ని మీరే బలపరచమని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం నాయన. సహాయం దయచేయండి. ఆ విధంగా తండ్రి వాక్యం అందిస్తున్నటువంటి మీ దాసులను కూడా ప్రభా మీరే బలపరచమని వేడుకుంటున్నాను. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. మీకు సమస్తము సాధ్యమని నాయన ఈ కూడిక నాది అంతం మీరే ఉండమని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ ఇచ్చిన మంచి సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ నా యేసయ్య దయగలిగిన నామం ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఈ సమయంలో మనము ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దాము. కవితక్క అండ్ ఫ్యామిలీ మన మధ్యలో ఉన్నారు.
కవితక్క సిద్ధంగా ఉన్నారా? పాట పాడుతుంది దేవుని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేలువై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాసవాసవైనావే శుద్ధతలో సాగమని ప్రేమించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని అగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తు లయం యేసు నామము జయం జయము
సాతాను శక్తులయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము. సాతాను శక్తులయం లయము. యేసునామము జయం జయము. సాతాను శక్తులయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ కవితక్క, డాలీ బేటా, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఈ సమయము కిడ్స్ కైనా లేదైనా పెద్దవాళ్ళు ఎవరైనా సాంగ్ పాడాలి అనుకుంటే సమయం. సాంగ్ ఎవరైనా పెద్దవాళ్ళు పాడాలనుకున్నా ఒక చరణం ఒక పల్లవి ఈ సమయం ఏర్పడుతుంది. ఓకే అమ్మ. నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితం నీలో ఇలాలో నీ కోసమే సాక్షార్థమై పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల తోటను కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగుని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించగనా, సత్యవాక్యమే జీవవాక్యమే. ఆనందం నీలోనే
ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితం నీలో ఇలాలు నీ కోసమే సాక్షార్థమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఇంకెవరన్నా ఉన్నారండి? థ్యాంక్ యూ. ఇంకెవరు లేనట్లయితే ముందుకు వెళ్దాం. అనౌన్స్మెంట్స్ చూద్దాము. ఈ దినము మన మధ్యలో శైలక్క తన బర్త్డే. ఎనీబడి ఓకే, డాలీ గో హెడ్. నా అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు, ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి, ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి, కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు, కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ డాలీ. ముందుకు వెళ్ళిపోదాం. అనౌన్స్మెంట్ గమనిద్దాం. ఈ దినము మన మధ్యలో శైలక్క తన బర్త్డే జరుపుకుంటున్నారు. శైలక్క నిమిత్తం ప్రార్థిద్దాం. అదే విధంగా రేపటి దినం మందు రాజా అన్న బర్త్డే ఉంది. ఇది కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ రెండు బర్త్డేస్ నిమిత్తము ప్రసాద్ మామ ప్రార్థన చేయాలని కోరుచున్నాము.
శైలక్క బర్త్డే ఈ రోజు, రేపు రాజన్న బర్త్డే. 2 బర్త్డేస్ విషయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. శైలా, హ్యాపీ బర్త్డే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ సాయంకాల సమయన ప్రభా, ఈ జూమ్ ప్రేయర్ ద్వారా నిన్ను స్తుతించుటకు, నిన్ను మనపరచుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇంతవరకు ప్రభా మీరు పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని గణపరచడానికి ప్రభా బిడ్డలను ప్రభా మీరు నడిపించిన బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. పాటలు పాడిన వారిని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా స్తోత్రం తండ్రి. శైలాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనములు, స్తోత్రం తండ్రి. గడిచిన సంవత్సరంలో పుట్టినది మొదలుకొని ప్రభా ఈ దినం వరకు ప్రభా బిడ్డను మీరు కాచి కాపాడి సంరక్షించి నడిపించిన బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. శైల పట్ల నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం అంతా నీ దయాగిరటం బిడ్డపై ఉంచండి ప్రభా, స్తోత్రం తండ్రి. మంచి ఆరోగ్యాలు దయచేసి ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా నీ సన్నిధిలో ఇంకనూ ప్రభా ముందుకు సాగుటకు సహాయం దయచేయండి ప్రభా. రక్షణలో ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించారు, స్తోత్రం తండ్రి. ప్రభా శైల భాస్కర్ల ద్వారా ప్రభా మేము ఈ జూమ్ ద్వారా ప్రభా నిన్ను స్తుతించటకును ప్రభా, స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా ఆన్లైన్ ప్రేయర్ ప్రభా, స్తోత్రం చైన్ ప్రేయర్ లాగా మేమందరము ప్రభా, స్తోత్రం తండ్రి. నీ సందులో ప్రార్థించడానికి ప్రభా బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి స్తోత్రం తండ్రి. ఇంకా అనేకమైన ప్రభా, స్తోత్రం తండ్రి. వాగ్దానాలతో ప్రభా బిడ్డను నడిపించమని యేసునామములో వచ్చినందుకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా స్తోత్రం తండ్రి. పుట్టినది మొదలుకొని ప్రభా స్తోత్రం తండ్రి ఈ దినం వరకు ప్రభా ప్రతి క్షణము ప్రభ మీరు కాచి కాపాడారు ప్రభ. ప్రతి క్షణము ఒక సాక్షిగా నిలబెట్టుకున్నారు ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా బిడ్డలు ప్రభా సింగపూర్ లో ఉంటుండగా ప్రభా స్తోత్రం తండ్రి. మీకు కాపుదల భద్రత ఇచ్చేయండి, వారి పట్ల నీ చిత్తం నెరవేర్చండి ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. తమ్ముడు పని పట్ల కూడా మీరు సహాయం దయచేయండి ప్రభా. రాకపోకలను మీకు కాపుదల భద్రత ఇచ్చేయండి, స్తోత్రం తండ్రి. ప్రభా రేపు జరగబోయే ప్రభా స్తోత్రం తండ్రి. రాజు యొక్క బర్త్డే విషయంలో కూడా ప్రభాసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డను కూడా ప్రభా పుట్టినది మొదలుకొని ప్రభు ఇంతవరకు మీరు సంరక్షించారు ప్రభా, కాపాడారు, నడిపించారు, స్తోత్రం తండ్రి. ప్రభా రాజా పట్ల చిత్తం ఏమైందో నెరవేర్చండి ప్రభా, స్తోత్రం తండ్రి. బిడ్డ ఒంటరిగా ఉన్నాడు ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా రాజాన్ని మీరు దీవించండి ప్రభా, కాపాడండి ప్రభా, స్తోత్రం తండ్రి. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. నీ దయా కిరీటం బిడ్డపై ఉంచమని యేసునామములో నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా యేసయ్యానికి స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, స్తోత్రం తండ్రి. రాజాని దర్శించండి ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా శైలానికి ప్రభా రాజాని జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం అంతా ఈ ప్రభా ఆరోగ్యాలతో ప్రభా స్తోత్రం తండ్రి. దయా కిరీటం బిడ్డల గురించి ప్రభా మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మాయా. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు మరొకసారి అన్ని కుటుంబాల తరపు నుంచి ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్న శైలక్కకి ప్రత్యేకమైన హ్యాపీ బర్త్డే తెలియపరుచుకుంటున్నాము. ఇంకను మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. రాజన్న కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా కొన్ని ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్లు జ్ఞాపకం చేసుకుందాము. ప్రిస్కిలా వదిన గురించి మనము ఎలాగా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ప్రిస్కిలా వదిన పోయిన ఆదివారము శేఖర్ అన్న ప్రభునందు నిద్రించినారు. ప్రిస్కిలా వదినని దేవుడు కనికరించి ఆదరించినట్లు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు మనం ప్రార్థనలో ఎత్తుపట్టుకుందాం. అదే విధంగా ప్రభావతి వదిన కూడా ఈ దినము ఐ సర్జరీ చేయించుకున్నారని వింటున్నాము. సో ప్రభావతి గురించి కూడా మనము అనుదిన ప్రార్థనలో తొందరగా హీల్ అవ్వటానికి మళ్ళా తన జాబ్ లో తన చేరగలిగటానికి దేవుడు సాయం చేయనట్లు ప్రభావతిని ప్రార్థనలో ఎత్తుపట్టుకుందాం. కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్స్ గట్టా ఉన్నాయంటే కూడా మీరు తెలియపరచండి. మన కుటుంబంలో అనారోగ్యం కలిగి ఎవరైనా ఉంటే వారి కోసం నిమిత్తం కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. గ్రూప్ లో కూడా పెట్టవచ్చు.
మన కుటుంబంలో ప్రతి ఒక్కరి నిమిత్తము, అరుంధతి పెద్దమ్మ నిమిత్తము, హెప్సి పెద్దమ్మ నిమిత్తం, పెర్సి పెద్దమ్మ నిమిత్తము ప్రార్థన చేద్దాము. ప్రశాంతి అక్క ని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థనలో మనము ఎత్తి పట్టుకుని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఇంకా ఎవరైనా ఏదైనా సాక్ష్యం కానీ ప్రేయర్ రిక్వెస్ట్ గారు చెప్పాలనుకుంటే ఇది ఒక అవకాశం. లేనట్లయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో శైలక్క వాక్యము మనకు అందిస్తారు. వాక్య పరిచర్యలో శైలక్కని దేవుడు మంచిగా వాడుకునేటట్టు సహాయం చేయనట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా సిద్ధపడదాం. ముందుకి వర్షిప్ టైం. ఈ సమయంలో అనిత మనల్ని వర్షిప్ లోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మరి ఈ ఫ్యామిలీ జూమ్ ప్రేయర్ లో మనం అందరం కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ. మనం ఆరాధించుకుందామండి. దేవుడు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. మరి మనం దేవాది దేవుణ్ణి తలుచుకుంటూ మన పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతించెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. మెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుకుంటివే, దినమే నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయంతో సన్నతింతును. ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన, నీ మేలుకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, ఆరాధన. పరిశుద్ర మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన మా కుటుంబాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మాలో ఒక్కొక్కరి పట్ల నాయన మీరు చూపుచున్న మేలుపై, మీరు చూపుచున్న ప్రేమకై, నీ వాత్సల్యతకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినమంతా ప్రభా మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు, నీ
మేలులతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు చేసిన గొప్ప త్యాగాల్ని బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. బలహీనతలో మేమున్నప్పుడు ప్రభా, మా బలమై నాయన మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నాయన నీ హస్తముతో ముట్టి బలపరిచి నడిపిస్తున్న దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాల చుట్టూ నీ కంచె వేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. నీ మేలుతో నాయన నిత్యము మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మా చేయి పట్టుకొని మీరు నడిపిస్తున్నందుకు, నీ పరిశుద్ధాత్మ సహాయంను నిత్యము మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యంతో ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని సరిచేస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవే గొప్ప దేవుడవు, నీవొక్కడవే గొప్ప దేవుడవు ప్రభా. నీ వంటి వారెవ్వరూ లేరు ప్రభా. నీలా మమ్మల్ని ప్రేమించే వాళ్ళెవ్వరూ లేరు తండ్రి. నీలా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ప్రభా. నాయన నీ నామమునకై, నీ గొప్ప నామమునకై నీకు వందనాలు, వేవేల స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. కుటుంబం అంతా ప్రభా నీ పాద సన్నిధిలో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి, మీరు కొట్టువేసిన కీడులన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా జీవితాల పట్ల నాన్న, మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరి పట్ల మీరు చేస్తున్న ప్రతి ఒక్క శ్రేష్టమైన కార్యమునకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వారమంతా మమ్మల్ని భద్రపరిచి, మా పనుల్లో నాయన, మా ప్రయాణాల్లో నాయన, మా ఆరోగ్య విషయంలో ప్రభా నాయన మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని నాయన నీ ప్రేమతో ఆదరిస్తున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మమ్మల్ని ఇంకనూ నీ కృపలో బలపరిచి, భద్రపరిచి, సంరక్షించి నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ఇంకనూ నింపి ప్రభ మమ్మల్ని సరిచేసి నడిపిస్తావని నమ్ముచు నీకే కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో కుటుంబం అంతా నాయన ఇలాగున నాయన నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి స్తుతి ఆరాధన నీ పాదాల ఎదుట సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో బైబిల్ సాంగ్ మన మధ్యలో, బైబిల్ సాంగ్ రెబెకా అక్క, మన్మోహన్ బావ మన మధ్యలో బైబిల్ సాంగ్ లోకి నడిపిస్తారు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. థ్యాంక్ యూ అక్క బావ. ఈ సమయంలో మల్లిక అక్క మన మధ్యలో ఉన్నారు. కీర్తనల భాగం చదవాలని కోరుచున్నాము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన భాగము కీర్తనలు 21వ అధ్యాయము మొట్టమొదటి నుంచి ఆఖరి వరకు. ఓవర్ టు మల్లిక అక్క. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవాది దేవునికి వందనాలండి. మీ అందరికీ వందనాలు. కీర్తనలు 21వ అధ్యాయము చదువుకుంటాము. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను
వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను నుల్లాసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువుల అందరినీ చిక్కించుకొను. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండములో వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలన చేయు. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారు గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురాపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వెంటి నారలను బిగించి వారి ముఖము మీద కొట్టెదవు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో మనము వాక్యం కొరకు సిద్ధపడదాము. నాన్న ఇదను మన మధ్యలో వాక్యం చెప్పబోతున్నారు. వాక్యానికి ముందు పెర్సి పెద్దమ్మ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మనము నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అన్మ్యూట్ చేసుకోండి పెద్దమ్మ. ప్రార్థన చేసుకుందామండి. మన ఫ్యామిలీలు అందరినీ దేవుడు దీవించును గాక. చిన్నపిల్లల్ని, పెద్దవారిని అందరినీ దేవుడు ఇంతవరకు ఆయన కృపలో భద్రపరుచుకొని మనల్ని అందరినీ క్షేమంగా ఉంచి దేవుని మహిమార్థమై మరొకసారి మనం కూడుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం కొరకు దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యం నిమిత్తం. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, పరిశుద్ధుడ, నీతిమంతుడ, నీతి సూర్యుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. నాయన ఇంతవరకు నా ప్రభ ప్రతి నాయన ఇదిగో నా ప్రభ పాటలు పాడిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. నాయన ప్రార్థించిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. వాక్యం చదివిన బిడ్డను బట్టి మీకు వందనాలు. అయ్యా నా ప్రభ, నా తండ్రి, ఆరాధన వాక్యం నడిపించిన బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవ, అయ్యా ఇదిగో నా ప్రభ నాయన ఇప్పుడు నాయన వాక్యం ప్రకాష్ చెప్పనై ఉంటుండగా నా ప్రభ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇంకా మీ యొక్క నాయన వాక్య జ్ఞానం చేత బలపరచండి. నాయన ఇప్పుడు వాక్యం చెప్తూ ఉంటుండగా నా ప్రభ ప్రకాష్ ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన నా ప్రభ మేము ఆత్మీయంగా ఎదగడానికి, బలపడడానికి మీరు నాయన మమ్మల్ని ఆయత్తపరచమని యేసునామములో వేడుకుంటున్నాను ప్రభు. నాయన ఇదిగో నా ప్రభ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరింట్లో ఏ అవసరం అక్కర సమస్యలు ఉన్నాయో మీ మహిమైశ్వరుల నుంచి తీర్చే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నా తండ్రి నాయన మా కుటుంబాలలో నా ప్రభు యవ్వన బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సంబంధాలను గ్రహించి వివాహాలు జరిగే విధంగా నా ప్రభు మీరు నాయన నా ప్రభు కార్యాలు జరిగించమని యేసునామములో వేడుకుంటున్నాను. చదువుకుంటున్న బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని నాయన నా ప్రభు నా తండ్రి నాయన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలను దీవించండి. బిడ్డలు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటుండగా నాయన మీ కృపలో భద్రపరుచుకుంటూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు, వందనములు. నాయన యవ్వన బిడ్డలని, చిన్న బిడ్డలని, పసి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలను మీరు దీవించమని నాయన ఎవరికి ఏ అవసరం అక్కర్లో నాయన మీరు తీర్చే దేవుడు అయినందుకు మీకు వందనాలు. వృద్ధులుగా ఉన్న మమ్మల్ని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అని నాయన నా ప్రభు నా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అనురాధకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అరుంధతికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి.
దేవా నా తండ్రి, నా ప్రభా మెర్సిగాడికి, అక్కకి, నా ప్రభు నాకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ప్రకాష్ని ఇదిగోనైనా భర్తకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నాయన నా ప్రభా యవన బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ వస్తూ ఉంటున్నారు, రాకపోకల్లో మీరు తోడుకుంటూ నడిపిస్తున్నారు. మీకు వందనాలు అయ్యా. మా ప్రతి విషయాల్లోనూ నాయన మీరు చాలిన దేవుడిగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా అరుంధతిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ప్రిస్కిల్లాకి ప్రత్యేకంగా నాయన బిడ్డకి ఆదరించండి, ఓదార్చండి ప్రభు. మా ఆదరణ కాదయ్య, మీ ఆదరణ ప్రభు. నాయన బిడ్డ జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. నాయన మీ చిత్తానుసారంగా నాయన బిడ్డను నడిపించండి. 2 కుమారులు నాయన, చిన్న బిడ్డలు నాయన, నా ప్రభు నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. నా ప్రభు నా తండ్రి నా దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. బిడ్డను నాయన మీరు ఆదరించండి, ఓదార్చండి ప్రభు. నాయన చార్లీ క్రిక్ గారి భార్యను కూడా ఎంతగానో నా ప్రభు, చిన్న చిన్న పిల్లలు నాయన, ఆ యొక్క సిస్టర్ని కూడా మీరు ఓదార్చండి, ఆదరించండి ప్రభు. ఆవిడ ఉద్యోగ కూటాలు పెట్టి నడిపిస్తున్నారు నాయన. అనేకులు యవ్వనులు నాయన ఏ విధంగా నాయన ఆయన్ని చంపారు, ఆ విధంగా యవనస్తులు అందరూ కూడా నా ప్రభు అమెరికాలో ఉద్యోగంతో నాయన ఒక్క చార్లీ క్రిక్ గారు మరణించారు, కానీ లక్షల కొలది యవనస్తులు నాయన నా ప్రభు నా తండ్రి మీ కొరకు లెగిసేలాగా మీరు సహాయం చేయమని, ఆవిడ సేవను మీరు దీవించమని యేసునామములో వేడుకుంటున్నాను అయ్యా. ఇదిగో ప్రభు ఈ కొడుకులు అదినంత వరకు మీరు తోడైండే దేవుడు అయినందుకు నాయన ప్రకాష్ గారిని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మాకు అవసరమైన వాక్యం మీరు వినిపించే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మా కుటుంబాలను నాయన ఇదిగో నాయన వాక్యం చెప్పనైనా నా ప్రభు మీ బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి రానైనా యేసునామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఈ సమయం మనము వాక్యంలోనికి వెళ్ళిపోతాం. ఓవర్ టు నాన్న. ప్రభు నామానికి స్తోత్రములు. కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా నా క్రీస్తు నామములు శుభాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు మనకి 5 నిమిషాలు తక్కువ 8 అయ్యింది. దేవుడు మనతోటి కొన్ని నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వినిపిస్తుంది కదండి నా మాట? వినిపిస్తుంది Yes. కదా? ఓకే, 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 ఓకే. మనము సంఖ్యాకాండములో నుండి 22వ అధ్యాయం తీసుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయం. మనం వేరే చోటకి వెళ్ళవసరం లేదు. ఈరోజు ఈ 3 అధ్యాయాల్లో నుండి మరి దేవుడు ఏం మాట్లాడతాడో మనం ఒకసారి మనం విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తీసుకున్నాం కదండి సంఖ్యాకాండం 22వ అధ్యాయము. ఇది ఇజ్రాయేలీయులను ఐగుప్తిలో నుండి మోషే ద్వారా నడిపిస్తున్నప్పుడు, అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు మధ్యలో మరి వాళ్ళు మోయాబు దేశానికి వచ్చినప్పుడు అక్కడ మోయాబు రాజు బాలాకు, అలాగే మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఇది ఎవరంటే బిలాం, ప్రవక్త అయినటువంటి బిలాము మధ్యలో జరిగినటువంటి సంఘటన అన్నమాట. ఇది అందరికీ తెలిసింది. మనం చాలాసార్లు విన్నటువంటి వాక్యమే మనము. అయినా మరి ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాము. ఇజ్రాయేలును మోషే నడిపిస్తున్నప్పుడు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు మరి నడిచి వెళ్ళినట్లుగా మనందరూ తెలుసు. ఆ మధ్య మార్గంలో మరి వీళ్ళు వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి మోయాబు రాజు మరి చూసి ఈ ప్రజలు ముందున్నటువంటి దేశాలకి వారు వస్తున్నటువంటి మార్గంలో మరి రాజుల పట్ల వారు చేసినటువంటి కార్యాలు, వారికి ఇజ్రాయేలులకు విజయం కలగడము, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు ఆ దేశం మీద నుండి వీళ్ళు వెళ్ళాలన్నమాట. మోయాబు మీద నుండి వెళ్ళాలి.
అప్పుడు అతనికి భయం పట్టుకుంటుంది అనమాట. అందరికి తెలిసినటువంటి వాక్యమే. అతనికి భయం పట్టుకుంటుంది. ఇశ్రాయేలును చూసినప్పుడు భయం పట్టుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిలాం అనేటువంటి ప్రవక్తను పిలిచి మరి అక్కడ ఇజ్రాయేలు జనాంగాన్ని శపించమని లేకపోతే మరి దేవుని దగ్గర మొరపెట్టి మరి వాళ్ళ మీద నేను జయం పొందుకుంటానా, లేకపోతే వాళ్ళని నేను తరమగలనా, ఇలాగే కొన్ని విషయాలు మాట్లాడతాడు. అవన్నీ మనము ఈ 3 అధ్యాయాల్లో చూద్దాము. 22:3 నుండి చదువుతున్నాను చూడండి. 3 నుండి. జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. ఈ అరణ్య మార్గం గుండా వెళుతున్నప్పుడు ఈ జనాన్ని, ఇజ్రాయేలు జనాంగాన్ని చూసినప్పుడు జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడ్డారు. మోయాబీయులు ఇజ్రాయేలుకు జంకిరి. మోయాబీలందరూ కూడా ఇజ్రాయేలుకు జంకారని చెప్తున్నాడు. మోయాబీయులు మిద్యాను పెద్దలతో మరి మోయాబులో ఉన్నటువంటి మిద్యానీయులు అనేటువంటి పెద్దలను కూడా పిలిచి వారితో మాట్లాడుతున్నారు అనమాట. వీళ్ళు ఏమంటున్నారంటే, ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయననిది. చూడండి, ఈ విధంగా ఆ మిద్యాను పెద్దలు, తర్వాత మోయాబీయులు వీళ్ళందరూ కూడి మాట్లాడుకుంటున్నారనమాట. ఈ ఇజ్రాయేలు జనాంగాన్ని చూసి ఏమంటున్నారంటే, ఎద్దు బీటి పచ్చికను, ఎద్దు ఏ విధంగా ఒక పచ్చి బీటికను మరి అది తిన్నప్పుడు పూర్తిగా కిందకి భూమి వరకు నాకేస్తుంది అనమాట. అలాగ తింటది అది ఎద్దు. అలాగా ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయనని. ఇప్పుడు మనల్ని అందరినీ కూడా వీళ్ళు ఎద్దు ఏదైతే గడ్డి నాకేస్తుందో అలాగా మనల్ని అందరినీ కూడా నాకేసేలాగా ఉన్నారు వీళ్ళని చెప్పుకుంటున్నారు అనమాట వీళ్ళు. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలు కూర్చో. ఆ సమయంలో ఆ మోయాబీలకు రాజుగా ఎవరున్నారంటే బాలాకు ఉన్నాడు. సిప్పోరు కుమారుడైన బాలాకు రాజుగా ఉన్నాడు అనమాట. 5వ వచనం. కాబట్టి అతడు బెయారు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలము పొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపింపబడివాడు శపింపబడినని నేను ఎరుగుదును. ఇతనికి ఆ కాలంలో ఈ ప్రవక్త అయినటువంటి బిలాముకి మరి దేవుడిచ్చినటువంటి వరం ఏమిటంటే, అతను దీవిస్తే ఎవరినైనా దీవించబడతారంట, ఎవరైనా శపిస్తే శపించబడతారంట. ఆ వార్త ఈ రాజుకి తెలుసు అతని గురించి. అందుకని అతన్ని పిలిచి ఇప్పుడు ఇజ్రాయేలు జనాంగాన్ని శపించమంటున్నాడు అనమాట. శపించమంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి దయచేసి 6వ వచనములో నా నిమిత్తము ఈ జనులను శపించుము, ఈ జనాంగాన్ని శపించు, వారి మీదకి శాపం వస్తుంది కాబట్టి నేను వాళ్ళని ఇక్కడ నుండి తోలు వేస్తాను అని చెప్తున్నాడు అనమాట అండి. ఇంకా మనం చూసినట్లయితే 7వ వచనం చూసినట్లయితే, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని. ఇక్కడ ఏమంటున్నాడంటే, మోయాబు పెద్దలు, మిద్యానీ పెద్దలు మరి కొంత సొమ్ము, సోది సొమ్ము అంట, పైగా అది సోది వలన వచ్చినటువంటి సొమ్ము చేత పట్టుకుని బిలాముని వద్దకు వచ్చారంట. ఏంటంటే, ఈ సొమ్ము నీకు ఇస్తాము, ఈ రాత్రి నీవు దేవుని దగ్గర ప్రార్థించి మేము వాళ్ళ మీద జయం పొందుతామో లేదో నాకు నీవు మాకు తెలియచేయాలి అని అక్కడ అడిగినప్పుడు
ఇక్కడ దేవుని ప్రజలు కాబట్టి ఇజ్రాయేలులు దేవుడు నడిపిస్తున్నాడు అరణ్యములో. ఆ నడిపించే విధానములో ఎన్నో గొప్ప సంగతులు అక్కడ ఉన్న ప్రజలు కూడా చూస్తున్నారు. ఇక్కడ మోయాబు రాజుకు తెలుస్తుంది వాళ్ళు బలమైన జనాంగమని, దేవుడు నడిపించుకుని వస్తున్నాడని. మరి ఇతను ఏం చేయాలంటే ఇక్కడ దానికి మరి దానికి ఒప్పుకోకూడదు. యాక్చువల్గా ఆ శపించేటువంటి విధానానికి ఒప్పుకోకూడదు ఈ ప్రవక్త. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఒప్పేసుకుని మరి ఒప్పేసుకుని నేను దేవుని దగ్గర మొరపెడతాను, ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలనే తిరిగి వచ్చి మీతో చెప్పేదని అంటున్నాడు. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేశారు. ఆ రాత్రి కూడా మోయాబు అధికారులు అక్కడ ఉండిపోయారు. దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడుగుగా, ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నీ దగ్గరకు వచ్చి బస చేసినటువంటి ఇద్దరు మనుషులు ఎవరు అని అడుగుతున్నాడు. బిలాము దేవునితో ఇట్లెనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలములు కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపినని దాని యొక్క వివరాన్ని చెప్తున్నాడు అనమాట. ఎందుకు వచ్చారు ఇద్దరు, నీ దగ్గరకు వచ్చినటువంటి ఇద్దరు మనుషులు ఎవరు అని బిలాముతో అడిగినప్పుడు దేవునితో చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళు ఎందుకు వచ్చారనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. మరి ఈ జనాంగం గురించి శపించమని నా దగ్గరకు వచ్చారని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయదనుమని నేను వీరి చేత నాకు వర్తమానం పంపాను. ఇక్కడ 12వ వచనంలో చూడండి, అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఆ ప్రజలను శపించడానికి వీలు లేదు, ఆశీర్వదింపబడినటువంటి జనాంగము వారు, అయితే వారిని శపించవద్దు, కానీ మరి నీవు వారితో మరి వెళ్ళమని చెప్తాడు అనమాట. నీవు వారితో వెళ్ళకూడదు. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమును లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానుల్లడాయననిరి. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. రెండోసారి మళ్ళీ వారికంటే ఎక్కువ అధికారం పొందినటువంటి అధికారులను మళ్ళీ బిలాం దగ్గరికి పంపిస్తున్నాడు. బిలాం దగ్గరికి 16వ వచనం చదువుతున్నారు. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పిదువో అది చేసేదనను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిపోరు కుమారుడైన బారాకుతో చెప్పాను. మళ్ళీ రెండోసారి ఇంకా గనులైనటువంటి ఘనత వహించినటువంటి మళ్ళీ కొంతమంది పెద్దలను పంపించి మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు, నువ్వు వచ్చి నీకు బహు ఘనత కలుగు చేస్తాను, నీకు బహుమానాలు ఇస్తాను, నీవు వచ్చి ఈ జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాలి అని ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాడు, చెప్తున్నాడు సిప్పోరు కుమారుడైన బాలాకు. 18లో చదువుతున్నాను. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడని యెహోవా నోటి మాట మీరలేను. ఇక్కడ మంచిగానే చెప్తున్నాడు, నువ్వు ఇంటెడు వెండి బంగారాలు ఇచ్చినా కూడా అది కొద్ది పనైనా గొప్ప పనైనా కానీ నేను నా దేవుడని యెహోవా నోటి మాట మీరలేనని చెప్తున్నాడు. ఇక్కడ 19లో చెప్తున్నాడు, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో ఏకనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులు చెప్పాను. ఇక్కడ మళ్ళీ అక్కడతోటి వాళ్ళని మరి చెప్పి నచ్చచెప్పి తిప్పి పంపించవచ్చు, కానీ బిలాం యొక్క హృదయంలో ఏముందంటే ఆ రాజు ఇచ్చే బహుమతుల కొరకు ఇక్కడ ఆశపడుతున్నాడు. మళ్ళీ అంటున్నాడు, నేను దేవుని దగ్గర మొరపెడతాను, ఈ రాత్రి కూడా మీరు ఇక్కడ ఉండండి, యెహోవా నాతో ఏకనేమి చెప్పునో నేను తెలుసుకుని మళ్ళీ మీకు ఉదయాన్ని చెప్తానని ఇక్కడ చెప్తున్నాడు అనమాట.
20వ వచనంలో చూడండి మళ్ళీని. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. ఇక్కడ ఆఖరికి ఏం చెప్తున్నాడంటే, మళ్ళీసారి గనక వాళ్ళు పిలవచ్చినట్లయితే నీవు లేచి వారితో కూడా వెళ్ళు అని చెప్తున్నాడు. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. ఇక్కడ ఆఖరికి ఏమైందంటే అతను ప్రయాణమై వారితోటి వెళ్ళడం జరిగింది. మరి దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాడు కానీ నేనేం చెప్తున్నానో అదే చెయ్యాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా నీ చేయవద్దని చెప్తాడు. మరి అలాగా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఇక్కడ మధ్యలో మనకు అందరికి తెలిసిన విషయమే. అక్కడ వెళుతున్నప్పుడు బిలాము గాడిదను తీసుకుని వెళుతున్నప్పుడు ఆ మార్గంలో గాడిదను అక్కడ దేవదూత వచ్చి అడ్డగించటము ఇవన్నీ జరుగుతాయి. ఇది కాదు కానీ నా సబ్జెక్ట్ ఏమిటంటే, మళ్ళీ మనము 23:5 నుండి చదువుదామండి. 23 అధ్యాయంలో మనము 5 నుండి చదువుదాం. 23 అధ్యాయానికి వెళదాం. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. ఇక్కడ ఆఖరికి ఏం చేస్తాడంటే, మరి ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి, మనం చూడండి ముందు చదివితే 23లో చూద్దాం చూడండి. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. ఇక్కడ నేను లాస్ట్కి వచ్చాను. మళ్ళీ 3 సార్లు ఒక ప్రదేశాన్ని నుండి తీసుకెళ్ళి ఇక్కడ నుండి శపించమంటున్నాడు. అయితే అక్కడ కూడా ఏం చేశాడంటే, మరి బిలాము ఏం చేశాడంటే కొన్ని బలులు తీసుకురమ్మన్నాడు. బలిపీఠాన్ని కట్టాడు. బలి అర్పించడానికి 7 బలిపీఠాలను కట్టించాడు అక్కడ. మరి 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని చెప్పి వాటిని మరి బిలాము ఏం చేశాడంటే బలిచ్చాడు అనమాట. 2వ వచనంలో చూడండి, బాలాకును బిలామును ఆ ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించి, మరియు బిలాము బాలాకుతో బలిపీఠం మీద నీ దహన బలి యొద్ద నిలిచి ఉండుము, నేను వెళ్ళేదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనేమో ఆయన నాకు కనపరిచినది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్లు ఎక్కాను. ఇక్కడ 3 సార్లు మళ్ళీ కూడా ఇప్పుడు ఎక్కడైతే మనం బలిపీఠం కట్టి మరి అక్కడ ధూపం వేసి బలి అర్పించి అక్కడ మరి చేసినట్లుగా ఇక్కడ ఒక చోటను తీసుకెళ్ళి ఇక్కడ నుండి శపించమంటున్నాడు. అక్కడ శపించగా పోగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ప్రదేశానికి తీసుకెళ్ళి నువ్వు ఎక్కడి నుండి శపించు అంటున్నాడు. 3వ సార్లు ఇంకొక మూల తీసుకెళ్ళి ఇక్కడ నుండి జనాంగాలు బాగా నీకు కనపడతారు, వాళ్ళని చూసి నువ్వు ఎక్కడి నుండి శపించమని మరి అక్కడ అడిగినప్పుడు మరి 3 సార్లు అదే విధంగా చేస్తాడనమాట అండి. ఇక్కడ 4వ వచనంలో చూడండి 23, దేవుడు బిలామునకు ప్రత్యక్షము కాగాతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించినని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచెండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇలా చెప్తున్నాడు అనమాట అండి. మరి శపించడం లేదు, మరి 3 సార్లు శపించమని 3 ప్రదేశాల్లో నిలబడతాడు. కొండ మీద తీసుకెళ్ళి, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఆ ఇజ్రాయేలు జనాంగాన్ని చూపించి వారిని శపించమంటాడు. అయితే శపించకపోగా ఇక్కడ ఏమంటున్నాడంటే అండి 7వ వచనంలో, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఏమంటున్నాడంటే, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇజ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతనిని కనుగొనుచున్నాను. ఇదిగో ఒక జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఈ వాక్యాన్ని కోడ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి చక్కగా. మరి 3 సార్లు
అలాగా శపించాలని తీసుకెళ్ళినప్పుడు 3 సార్లు కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. మరి దేవుడు ఏదైతే నా నోట పలికిస్తాడో అదే నేను పలుకుతాను గాని, నా అంతట నేను ఏది పలకనని ముందుగానే చెప్తాడనమాట అండి బాలాకుతోటి. అందుకని ఇక్కడ అంటున్నాడు, రమ్ము నా నిమిత్తం యాకోబును శపించుము, రమ్ము ఇజ్రాయేలును భయపెట్టము అని నీవు పిలుస్తున్నావు. నన్ను పిలిచావు, తూరు పర్వతం నుండి నన్ను పిలిచావు, అరాము నుండి నన్ను పిలిచావు. అయితే నేను ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదు, దేవుడు శపింపమని చెప్పడం లేదు అని ఇక్కడ మరి ఇక్కడ ప్రవచిస్తున్నాడు అనమాట. ఉపమాన రీతిగా విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో ఒక జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు అని చెప్పి ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పి మరి అంటున్నాడు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మనము మళ్ళీ 16 నుండి చదువుదామండి. అదే 23లో 16 నుండి చదువుదాం. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనని. ఇక్కడ ఆఖరికి ఇదంతా అయిన తర్వాత మనం పైన చూపించినప్పుడు ఇదిగో చూడండి 14లో 13లో చూడండి, అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము. 13 నుండి చూడండి, మరి ఒక చోటికి రమ్ము, అక్కడి నుండి వారిని చూడవచ్చును, వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి, పిస్కా కొండనున్న కావలి వారి పొలంనకు అతన్ని తీసుకుని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును నర్పించెను. అతడు, నీవు ఇక్కడ నా దహన బలి యొద్ద నిలిచిండుము, నేను ఇక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా బిలాము ఎదుర్కొని ఒక మాట అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లని చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులు అతని యొద్ద నుండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పినన్నాడుగా ఇక్కడ అడుగుతున్నాడు. బాలాకు మరి యొక్క బిలామును అడుగుతున్నాడు, ఏం చెప్పాడు దేవుడు, నీతో ఏం మాట్లాడాడు అని అడిగినప్పుడు ఇక్కడ బిలాము ఉపమాన రీతిగా మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మరి దేవుడు తన నోట ఉంచినటువంటి మాటలు చెప్పాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, బిలాము ఉపమాన రీతిగా ఇట్లేనను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకింపుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరమానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండినా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండినా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దీనిని మార్చలేను. ఎన్నిసార్లు ఈ యొక్క బాలాకు అడుగుతున్నాడు శపించమని. అయితే ఆయన దీవించమని చెప్తున్నాడు కాబట్టి నేను దీవించడమే చేయగలను. కానీ అంటున్నాడు ఇక్కడ మరి ఆయన ఉపమాన రీతిగా, అంటే ప్రవచనం అన్నమాట అండి. ఇది ఉపమాన రీతి అక్కడ రాయబడింది, బిలాము ఉపమాన రీతిగా ఇట్లేనను, ప్రవచనం అన్నమాట. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆయన దీవిస్తుండగా నేను శపించడానికి నేనే పాటివాడిని. ఆయన యాకోబులో నుండి ఏ దోషమును కనుకొనలేదు, ఇజ్రాయిలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు అప్పుడు ప్రజెంట్లో ఇజ్రాయేలులు ఎలా ఉన్నారంటే చాలా పరిశుద్ధంగా ఉన్నారు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ఇజ్రాయేలులు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మరి వారిని ఎవ్వరు ఏమి చేయలేరు. వారి చుట్టూ ఒక కంచె ఉంటుంది. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏ శాపం కూడా వారికి తగలదు. అలాగా వీరు ఆ సమయంలో చాలా పరిశుద్ధులుగా ఉన్నారనమాట అండి. ఏ పాపము లేనటువంటి వారుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఉన్నారు. అందుకని అంటున్నాడు, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయిలులో ఏ వంకరతనమును చూడలేదు అని దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయిలులో శకునము లేదు. ఆయా కాలమున యందు దేవుని కార్యములు
యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియచెప్పబడును. ఇక్కడ ప్రస్తుతానికి వారు చాలా పవిత్రంగా ఉన్నారు. మరి వారిలో ఏ విధమైనటువంటి దోషము లేదు, ఏ విధమైనటువంటి ఇజ్రాయేలులో శకునము లేదు, యాకోబులో ఏ మంత్రము లేదు అని చెప్పి ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు ఆయా కాలముల యందు దేవుని కార్యాలు ఏమవుతాయంటే ఇజ్రాయేలులకు ప్రత్యక్షపడతాయని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ చూడండి 24లో చూడండి, ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును. 23, 24 చదువుతున్నానండి, బైబిల్ చూడండి అందరూ. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఇక్కడ ఒక ప్రవచన వాక్యాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదంట. చూడండి ఇశ్రాయేలు గురించి ఎటువంటి ప్రవచనాన్ని చెప్తున్నాడు. మొన్న మరి మనకి అక్టోబర్ 7 మరి 2023 సంవత్సరము ఇజ్రాయేలీల మీద దాడి చేశారు హమాసీయులు, హామానీయులు అనేటువంటి ఉగ్రవాదులు. మరి ఇజ్రాయేలీల మీద పండగ దినం అన్నమాట. ఆ రోజు వాళ్ళు మరి సాధారణంగా అలర్ట్గా ఉంటారు. మోసాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ వాళ్ళకు ఉంది, అవన్నీ ముందే పసిగడతారు. మరి ఎలా చేశారో ఏంటో తెలీదు. సెప్టెంబర్ 7వ తేదీ పండగ జరుగుతున్న రోజు 2023 సంవత్సరంలో వారి మీద ఉగ్రవాదులు దాడి చేసి మరి 1250 మందిని చంపారు, ఊచకోత కోశారు. మరి 250 మందిని బందీలుగా తీసుకెళ్ళిపోయి వారు బంధించి పెట్టారు. ఆ సమయంలో మరి ఇజ్రాయేలు ప్రధానమంత్రి అయినటువంటి నెతన్యాహు ఏం చేశాడంటే ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలన్నీ చెప్పుకుంటారనమాట. అయితే యుద్ధము ప్రారంభించే రోజు బైబిల్ గ్రంథాన్ని వాళ్ళ దగ్గర అక్కడ తీసుకెళ్ళి ఏడుపుల గోడ దగ్గర తీసుకెళ్ళి ఈ వచనాన్ని చదివాడంట. ఏది 24 వచనాన్ని చదివి అక్కడ ప్రార్థించి అక్కడ యుద్ధం ప్రారంభించాడు అనమాట అండి. ఆ రోజుని ఈ వచనాన్ని చదివిన తర్వాత ఆ వచనం చూడండి, ఇదిగో ఆ జనము సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదంట. ఈ వచనాన్ని చదివి ప్రధాని అయినటువంటి నెతన్యాహు చదివి అక్కడ ప్రార్థన చేసి నేను యుద్ధం ప్రారంభిస్తున్నానని చెప్పి యుద్ధానికి ఏం పేరు పెట్టాడంటే ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరు పెట్టాడు. ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరు పెట్టి యుద్ధం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ యుద్ధము మరి ఇప్పుడు ఈ అక్టోబరు 7వ తారీఖు వచ్చినట్లయితే కంప్లీట్గా 2 సంవత్సరాలు యుద్ధం జరుగుతుందన్నమాట. 2 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు లగాతారుగా, కంటిన్యూగా. మరి 2 సంవత్సరాలు యుద్ధం చేయడానికి వారికి మరి ఎంత ఆర్థిక వ్యవస్థ బాగుంటే వాళ్ళు యుద్ధం చేయగలరు. యుద్ధం అంటే మాటలు కాదనమాట. ఒక రోజుకి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అనమాట అండి ఒక రోజు యుద్ధం చేయాలంటే. మన భారతదేశం మొన్న లాస్ట్ ఇయర్ పాకిస్తాన్తో యుద్ధం చేశారు. ఇది 3 రోజులు యుద్ధం చేసిన తర్వాత మేము ఇంక చేయలేమని ఏం చేశారంటే 3 రోజుల తర్వాత 4వ రోజుని చేతులు ఎత్తేశారు. ధనాధన వెళ్ళి వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ని కాకేసుకుని వాళ్ళు మీటింగ్ పెట్టుకుని సంజోతా చేసేసుకున్నారు, మేము యుద్ధం చేయలేమని. ఎందుకనంటే ఒక రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట అండి. అన్నీ ఎలాట్ చేయాలి అంటే మరి యుద్ధ ట్యాంకులు ఉంటాయి, కొన్ని వేల కొలది యుద్ధ ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకులన్నీ కూడా పెట్రోల్ నింపాలా. విమానాలు ఉంటాయి, కొన్ని వేల విమానాలు ఉంటాయి, పెట్రోల్ నింపాలా. సైనికులకి ఒక యుద్ధం ఒకవేళ నెల సాగినా 2 నెలలు సాగినా వాళ్ళందరికీ కావలసినటువంటి తినుబండారాలు సమకూర్చుకోవాలి. మరి ఎంతో వెపన్స్, తర్వాత ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడి కోట్ల రూపాయలు, ఒక్కొక్క రోజుకి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది అనమాట అండి. ఎంతో సైన్యం కూడా చనిపోతూ ఉంటారు.
మరి ఎంత ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 2 సంవత్సరాల నుండి కంటిన్యూగా యుద్ధం చేస్తూనే ఉన్నారనమాట అండి. ఎంత శక్తి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మరి వారిని చూసి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ప్రతి న్యూస్ ఛానల్లో కూడా వారి గురించి గొప్పగా చెప్పడము, వారిని ఎన్ని దేశాలు కలిసినా, ప్రపంచమంతా కలిసినా, అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఎన్ని దేశాలు కలిసినా వారిని ఓడించడం చాలా కష్టమైనటువంటి సంగతిని ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటున్నారు మీడియాలో. దేవుని నామానికి మహిమ కలుగున. తర్వాత సంఖ్యాకాండం అదే 24లో మనం కొన్ని మాటలు చూద్దాం చూడండి. 24 అధ్యాయంలో మరి 2 నుండి చదువుతున్నానండి. సరే, మొట్టమొదటి నుండి చదువుతాను. ఇజ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునిపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్య వైపు తన ముఖమును తిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లెనెను. ఆఖరికి మరి ఇజ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదనే సంగతిని బిలాము తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇప్పుడు శకునాలు చూడడం మానేసి 3 సార్లు వెళ్ళాడు శకునం చూడడానికి. 3 సార్లు అయిన తర్వాత బుద్ధొచ్చి ఇప్పుడు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖం తిప్పుకున్నాడు. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలులు తమ తమ గోత్రముల చొప్పున దియ్యుండట చూచినప్పుడు ఇప్పుడు మరి ఒకసారి ఆ ఇజ్రాయేలు మైదానంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు జనాంగాన్ని చూచినప్పుడు అతను ఉపమాన రీతిగా ఇక్కడ మళ్ళీ ప్రవచిస్తున్నాడు. దేవుని ఆత్మ అతని మీదకు వచ్చెను గనుక అతడు ఈ ఉపమాన రీతిగా ఇట్లనే. ఇక్కడ ఏమి ప్రవచిస్తున్నాడో మనం చూద్దాం. బేయారు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దైవ వాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందని. ఇక్కడ ఇంకా ఈ సంగతులన్నీ మర్చిపోయినాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చి ఇజ్రాయేలుల గురించి ప్రవచించడం మొదలుపెట్టినాడు. ఏమంటున్నాడు? కన్నులు తెరచిన వాని యొక్క దేవోక్తి. ఇప్పుడు మందాకడ దాకా ఏమైంది? కన్నులు మూయబడి ఉన్నాయి బిలాముకి. కన్నులు ఇప్పుడు తెరుచుకున్నాడు. దేవుడు ఆశీర్వదింపబడిన జనాంగాలు ఇవి. ఇజ్రాయేలు జనాంగం అంటే దేవుడు ఆశీర్వదించబడిన వారు అన్న సంగతిని మర్చిపోయాడు. వారిని శపించడానికి 3 సార్లు ప్రయత్నం చేసినా 3 సార్లు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆత్మ అతని మీద వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి ఏమిటంటే ప్రవచన వాక్యాలు విడుదల చేస్తున్నాడు. ఆత్మ పరవశుడై కన్నులు తెరిచిన వారి సర్వశక్తిని దర్శనం పొందెను. యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. ఇప్పుడు కనపడుతున్నాయి. ఆయనకు కన్నులు తెరబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలు యొక్క గుడారాలు చూసి అంటున్నాడు, యాకోబు నీ గుడారాలు, ఇజ్రాయేలు నీ నివాస స్థలాలు ఎంత రమ్యమైనవి అని చెప్తున్నాడు. ఇక్కడ వాగుల వలె అవి వ్యాపించున్నవి. వాగంటే నీరు ప్రవహించినట్లుగా మీరు ప్రవచించి ఉన్నారు. నదీ తీరమందరి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్లు వలెను. యెహోవా నాటినటువంటి అగరు చెట్లు ఎంత ఇంపుగా పెరుగుతాయో అలాగ ఇంపైనటువంటి విధానంగా వారు ఇజ్రాయేలీలు ఇప్పుడు దృష్టికి కనపడుతున్నారు. నేల యొద్దనున్న దేవదారు వృక్షం వలెనే అవి ఉన్నవి. నేల వద్ద ఉన్నటువంటి వృక్షాలు, దేవదారు వృక్షాలు ఏ విధంగా ఉంటాయో ఇజ్రాయేలు జనాంగం ఇప్పుడు ఆ మైదానంలో నుండి అంత సౌందర్యముగా ఇక్కడ మరి యొక్క బిలాము చూస్తున్నాడు. అంటున్నాడు, నీళ్లు అతని బొక్కెనలో నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు ఆగాగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమగును. ఇక్కడ ప్రవచిస్తున్నాడు ఏంటంటే మరి అతడు సంతతి బహు జలముల యొద్ద నివసించును. జలముల యొద్ద నివసిస్తారంటున్నాడు. ఆగాగు రాజు కంటే గొప్పవాడగును, అతని యొక్క రాజు అంటున్నాడు. అతని రాజ్యము అధికమగునని. దేవుడు ఐగుప్తులో నుండి అతను రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును. ఇక్కడ మళ్ళీ అంటున్నాడు మరి వీళ్ళను శపించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ అంటున్నాడు అతడు తన శత్రువులైన జనులను భక్షించినంట, తినేస్తాడంట. ఇజ్రాయేలీలు వారి ఎముకలను విరుగుగొట్టును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలె అతడు సింహము వలెను, ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను.
అతనిని లేపివాడెవడు? ఇక్కడ ఈ విధంగా ప్రవచించాడు. ఇక్కడ అంటున్నాడు, మరి అతని రాజ్యము అధికమగును అంటున్నాడు. వాళ్ళు రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటారు అనే దాన్ని ఇక్కడ ప్రవచిస్తున్నాడు. మరొకసారి మనము కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. మరి ఇజ్రాయేలీలు ఆ యొక్క దేశములో నుండి యెరూషలేము పూర్తిగా పడగొట్టబడింది ఎప్పుడంటే మరి క్రీస్తు శకము 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు యేసు ప్రభువు. ఆయన జీవించినప్పుడు ఏం చెప్తాడంటే, ఆ మందిరాన్ని చూపించినప్పుడు ఇది ఎంత సౌందర్యంగా ఉంది అని వాళ్ళు సౌందర్యాన్ని చూపిస్తున్నప్పుడు, ఈ రాయి మీద రాయి ఒక దినాన ఉండదని చెప్పినటువంటి ప్రవచనం ప్రకారంగా 70వ సంవత్సరంలో పూర్తిగా మందిరము పడగొట్టబడింది. దేశమంతా వేరే ఐగుప్తు రాజులు వేరే రాజులు తెచ్చి మొత్తము ఆ మందిరాన్ని, తర్వాత దేశాన్ని అంత సర్వనాశనం చేసి వారు వాళ్ళ ప్రజల్ని కొంతమందిని బందీలుగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మరి ఇజ్రాయేల్ దేశము చెదరగొట్టబడింది మొత్తానికి. అయితే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే ఆ దేశానికి తిరిగి 1948వ సంవత్సరంలో తిరిగి వచ్చారు. ఎక్కడ 70వ సంవత్సరము, ఎక్కడ 1948వ సంవత్సరంలో వారు తమ దేశాన్ని తిరిగి స్వతంత్రించుకున్నారు. అంటే దాదాపుగా 1878 సంవత్సరాలు అనేక దేశాల్లో చెదరిపోయి వాళ్ళు నానా రకమైనటువంటి బాధలు పడి మరి జీవించినట్లుగా చరిత్ర మనకి చెప్తున్నది. అయితే 1948 సంవత్సరానికి ముందు బ్రిటిష్ కాలం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో వారు యుద్ధంలో సహాయం చేశారు. ఇజ్రాయేలీలో ఒక పెద్ద డిఫెన్స్ మినిస్టరు వాళ్ళకి సహాయం చేశాడు. వారు నెగ్గినట్లుగా వాళ్ళు రెండో ప్రపంచంలో బ్రిటన్, అమెరికా నెగ్గినట్లుగా వాళ్ళు కొంత మరి సహాయాన్ని అందించారు. దాని కారణంగా బ్రిటన్ వారి చేతిలో ఉంది, ప్రపంచం అంతా కూడా. ఈ ఇజ్రాయిల్ దేశం కూడా వారి చేతిలో ఉంది. అప్పుడు వాళ్ళు పిలిచి నీకేం కావాలని అడిగినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ అతను ఏం చెప్తాడంటే, ఇజ్రాయిల్ దేశము మాకు మళ్ళీ ఇప్పించమని చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇజ్రాయిల్ దేశాన్ని రెండుగా విభజించి పాలస్తీనాకు కొంత భాగమును, ఇజ్రాయిలులకు కొంత భాగం ఇచ్చి ఐక్యరాజ్య సమితిలో దాన్ని అంతా తీర్మానం చేసి సెటిల్ చేసి ఆ రోజును తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు 1948 సంవత్సరంలో. అయితే వారు 14వ తేదీ మే మాసం 1948లో వాళ్ళు స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్న మరునాడే 15వ తేదీనే అరబ్ కంట్రీస్ అన్ని కూడా దాదాపుగా కొన్ని మరి 7, 8 కంట్రీస్ తెలీదు, అప్పుడు ఐక్యతగా ఉండేవారు అరబ్ కంట్రీస్ అంతే కూడా. వాళ్ళందరూ వచ్చి 15వ తేదీనే వీళ్ళ మీద యుద్ధం చేయటం మొదలుపెట్టారు. అయితే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, అప్పుడే కొత్తగా పుట్టినటువంటి దేశము. అయితే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కర్రలు, ఈటెలు, కత్తులు, మనం చేతిలో వాడుకునేటువంటి కత్తులు, చిన్న చిన్న ఆయుధాలు పట్టుకుని వారు జయించారనమాట అండి. అరబ్ కంట్రీస్ అన్ని దేశాలను కూడా జయించడం జరిగింది. వాళ్ళ విజయాన్ని పొందుకున్నారు. అలాగే మళ్ళీ ఇంకోసారి 1956 సంవత్సరంలో మళ్ళీ రెండోసారి యుద్ధానికి వచ్చారు అరబ్బీలంతా కలిసి. అప్పుడు కూడా వారు యుద్ధంలో మరి జయం పొందుకున్నారు. తర్వాత 1967లో మళ్ళీ మూడోసారి యుద్ధానికి వచ్చారు. దాన్ని 6 days వార్ అన్నారు. 6 రోజుల్లోనే అరబ్బీ దేశాలన్నిటిని కూడా జయించారు. అలాగే 1973లో 4వసారి మళ్ళీ యుద్ధం చేశారు అరబ్బీలంతా కలిసి. అప్పుడు కూడా మళ్ళీ 4వసారి కూడా వాళ్ళు జయం పొందుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 1923వ సంవత్సరము అక్టోబర్లో 7వ తారీఖున వారి మీద మరి జరిగినటువంటి ఆ యొక్క గాండను బట్టి మరి మళ్ళీ అప్పటి నుండి యుద్ధం జరుగుతూనే ఉన్నది. మరి దేవుడు ఆ విధంగా దేవుడు ప్రవచనము నెరవేరుతున్నారు. ఇక్కడ అంటున్నాడు చూడండి, 24:14 చూద్దాం చూడండి. 24:14 చూడండి, అందరూ ఒకసారి చూడండి. చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళుచున్నాను. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే బిలాము, చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీకేమి చేయుదురో అది నీకు విషాదపరిచెదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లే నేను. ఇప్పుడు కడవరి దినాల్లో
ఈ లోకం యొక్క అంతం సమయంలో ఈ ప్రజలు, ఈ ఇజ్రాయేలీలు మీకేం చేస్తారో నేను చెప్తానని ప్రవచిస్తున్నాడు అనమాట అండి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ ప్రవచన వాక్యాలే నెరవేరుతున్నాయి. ఆఖరి దినాల్లో, చివరి దినాల్లో ఈ ఇజ్రాయేల్ జనాంగాలు మీ జాతులకి ఏమేమి చేస్తారో నేను ప్రవచిస్తున్నాను చూడండి అని చెప్పి 15వ వచనం నుండి ఇక్కడ ప్రవచిస్తున్నాడు అనమాట. ఏంటంటే, బేయారు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్లను వినిన వాని దేవోక్తి, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. అక్కడ నుండి ఇక్కడ మనం చూసాం, ఇందాక చదివాం ఇది ఆల్రెడీ నేను. ఇక్కడ అంటున్నాడు, అక్కడ అంటున్నాడు యాకోబులో నక్షత్రములు యాకోబు ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. ఇక్కడ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయును. ఎవరైతే కలహానికి వస్తారో వారి మీదకి వారందరినీ కూడా నాశనము చేస్తాడని ఎప్పుడూ బిలాము ఎన్నో సంవత్సరాల పూర్వమే ప్రవచించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 18వ వచనం అంటున్నాడు, ఎదోము సేయారు ఇజ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, కోట్ చేస్తున్నాడు, ఎదోమియులు సేయారు వారు ఇజ్రాయేలులకు శత్రువులు, వాళ్ళంట స్వాధీనపరచబడతారని చెప్తున్నాడు. ఇప్పుడు నిజంగా వాళ్ళు స్వాధీనపరచబడుతున్నారు. ఇజ్రాయేలులు పరాక్రమముందును యాకోబు సంతానమును ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషనము నశింపచేయును, మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా చెప్పాను. ఇక్కడ ఒక్కొక్క వంశాన్ని వైపు తిరిగి వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలని అక్కడ చెప్తున్నాడు అనమాట అండి. ఇక్కడ చూడండి 20లో, మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లెనను, అమాలేకు అన్య జనములకు మొదలు, వాని అంతము నిత్యనాశనము. మరియు అతడు కెనేలు వైపు చూచి ఉపమానముగా ఇట్లనెను, నీ నివాస స్థలములు దుర్గమైనవి, నీ గూడు కొండ మీద కట్టుకొని ఉన్నావు, అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కయోను నశించును. మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును అంటున్నాడు. దేవుడే ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎవడు బ్రతుకుతాడు అంటున్నాడు. ఆ విధంగా ఆనాడు బిలాము ద్వారా ప్రవచించినటువంటి ప్రవచన వాక్యాలు ఇప్పటికి కూడా నెరవేరుతూనే ఉన్నవి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల పూర్వం ప్రవచించినప్పటికీ కూడా అవన్నీ ఇప్పుడు ఇజ్రాయేలు పట్ల నెరవేరుస్తున్నవి. అందుకనే యుద్ధం జరుగుతుందంటే అదేదో అసామషిగా జరిగేది కాదు. బైబిల్ గ్రంథానికి రిలేటెడ్ అయ్యి ఉన్నాయంటే అన్ని ప్రవచనాల ద్వారానే జరుగుతున్నవి ప్రతిదీ కూడా. మరి దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ నాన్న. మంచి సందేశాన్ని మన మధ్యలో ఈ దినం మనం విన్నాము. ఇశ్రాయేలీల్ని ఒకసారి దేవుడు ఏర్పాటు చేసుకుని ఒకసారి వాగ్దానం చేస్తే చివరి వరకు నానాటికి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏర్పాటులో ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు, వదిలిపెట్టడు, ఎప్పుడు జయాన్ని ఇస్తాడు అన్న మనకి కూడా అటువంటి వాగ్దానములు ఇచ్చి దేవుడు మనల్ని కూడా అలాగే అదే విధంగా మనల్ని నడిపిస్తాడు, మనల్ని జయం జీవితం మనకి జయం ఇస్తాడు అని ఈ సమరితో వాక్యము మన మధ్యలోకి ఇతను మనం విన్నాము. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి జీవితాల్లో ఫలింపచేయను గాక, ఆశీర్వదించబడిచేయను గాక. ఇప్పుడు మనము ముగింపులోకి వచ్చేద్దామండి. ఫైనల్ ప్రేయర్, క్లోజింగ్ ప్రేయర్ మన మధ్యలో చిరి అన్న మనల్ని క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ తో మనము ఈ ఆరాధన ముగించుకుందాం. ఓవర్ టు చిరి. ప్రార్థించుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతులార్హుడా, మా జీవం గల దేవా, పరలోకమున మా తండ్రి, అయ్యా ఇదిగోనైనా ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయాన అయ్యా ఈ జూమ్ ద్వారా మేమందరం కూడా ఈ రీతిగా కుటుంబాల వారిగా అయ్యా మేమందరం కూడా కలుసుకొని అయ్యా కొద్దిపాటి సేపు నాయన నీ నామాన్ని ధ్యానించుకోవడానికి అయ్యా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము, ధన్యత మాకు మా కుటుంబాలకి దయచేసి ఉంటున్నారు. మీకు వందనాలయ్యా. ఇదిగోనైనా ప్రభా, చాలా చక్కటి వాక్యము అయ్యా, ఉపదేశము అయ్యా మరి ప్రకాష్ చిన్నాన చేసి ఉంటున్నారు తండ్రి.
అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. అయా ఇశ్రాయేల్ ప్రజలు పట్ల అయా నువ్వు చూపించిన ప్రేమ, కృప, అయ్యా నీ వాగ్దానాలు ఇంకా నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేయి మా జీవంగాల దేవుడు తండ్రి. నువ్వు మాట సెలవిచ్చి నెరవేర్చు దేవుడు తండ్రి ప్రభా. అయ్యా నువ్వు మాట తప్పడానికి నరుడు కాదు తండ్రి ప్రభా. అయ్యా నువ్వు సైన్యములకు అధిపతి యెహోవావు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఇశ్రాయేల్ ప్రజలు అయా తండ్రి అయా మరి మేము తండ్రి నీ బిడ్డలాగా పోలి ఉన్నాం తండ్రి నాయన. ఇదిగోనైనా ప్రభా, నేను కాపాడువాడు కునుకడు నిద్రడు అని సెలవించిన దేవుడు తండ్రి ప్రభా. అయా తండ్రి ఎవరైతే తండ్రి ప్రభా యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన శక్తి, నూతన బలం, అయ్యా వాళ్ళు వెలుగు పొందుకుంటారని చెప్పిన దేవుడు తండ్రి ప్రభా. ఈ రోజు తండ్రి మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచినావు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. ఎదుగోనైనా ప్రభా, మా చుట్టూ అయా మా కుటుంబాల చుట్టూ మీ పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేసి మమ్మల్ని ఖాయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఇంకా ఎవరెవరైతే ఈరోజు ఈ దినాన్న అయా ఈ యొక్క సమయంలో ఈ జూమ్ యాప్ జాయిన్ కాలేకపోయింటున్నారు తండ్రి, అయా కృప చూపించండి ప్రభా. తిరిగి వచ్చే వారం వారందరూ కూడా అయా మరి జాయిన్ అయ్యేలాగా వాళ్ళకి భాగ్యము, ధన్యత దయచేయండి ప్రభా. ఇంతవరకు మీరు చూపిన కృప బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయా పాటల ద్వారా మహింపరచబడ్డ వందనాలు నాయనా ప్రభా. అయ్యా ఇదిగోనైనా ప్రభా, ఈ కార్యక్రమం అంతా తోడుగా ఉన్నారు, మీకు వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో నీ కుటుంబం అంతా కూడా తండ్రి ప్రభా మీకు మహింకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ప్రభా, మరి వాక్యం చెప్పిన ప్రకాశం జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మీ హస్తాల్లో అప్పచెప్తున్నాను తండ్రి. అయా మంచి ఆయుష్, ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానము వారికి వారి కుటుంబాలకి దయచేయండి ప్రభా. ఇంకా బలంగా అయా తన యొక్క సన్నిధిలో అయా నీ యొక్క ఆయుధంగా ఇంకా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. అదేవిధంగా ఈ యొక్క ఫ్యామిలీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయా ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు అయా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఈ జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారికి ఎవరెవరు ఏమేమి అవసరతలు నాకు తెలియదు కానీ ప్రభా, సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. సమస్తము తేటగా నీకు కనబడుచున్నది ప్రభా. ఉదయాలోచనలు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. ఎవరెవరికి ఏమేమి అవసరతలున్నాయో అయా నీ కృపధార అయా మీ మెండైన ఆశీర్వాదాలు అయా వాళ్ళకి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క అవసరం, ప్రతి ఒక్క అక్కర యేసునామములో తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి కూడా నాయన ప్రభా అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి. అయా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి నాయన అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి ప్రభా. అదే విధంగా తండ్రి ప్రభా, ఈరోజు మరి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన శైలజక్కని జ్ఞాపకం చేసుకొని తండ్రి. అయా నువ్వు ఇచ్చిన మరొక నూతన సంవత్సరం బట్టి, ఆ యొక్క దయా కిరీటం బట్టి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఇంతవరకు తండ్రి ప్రభా బిడ్డకు తోడుగా ఉన్నావు తండ్రి. అయ్యా నువ్వు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చి దేవుడు తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యకారు చేయి మా జీవంగల దేవుడు తండ్రి ప్రభా. ఇంతవరకు అయా మా యొక్క తండ్రి ప్రభా బావగారిని మరి ఒక కుటుంబాన్ని నువ్వు తోడుగా ఉన్నావు. వారు దూర ప్రాంతంలో ఉన్నప్పుడు తండ్రి మూడో వ్యక్తిగా మీరుండి వాళ్ళని నడిపించి అయా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే కాపుదల, భద్రత, రక్షణ దయచేసి ఉంటున్నావు, ఏ రీతిగా వాళ్ళు నడిపించుంటున్నావు తండ్రి ప్రభా. ఈ రోజు తండ్రి వారి కుటుంబానికి తోడుగా నువ్వు యజమానిగా ఉన్నందుకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో నేను అనేకులు ప్రభా అయా తండ్రి ప్రభా నీ నామంకి ప్రభా మహిమ తెచ్చుకునేలాగా మీరు చేసినందుకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మరొకసారి తండ్రి ప్రభా మా కుటుంబాలందరినీ మీ హస్తాల్లో అప్పగించుకుంటూ అయా తిరిగి రేపటి దినాన, పరిశుద్ధ దినాన మేమందరం కూడా తండ్రి ప్రభా నీ సన్నిధిలో అయా తండ్రి ప్రభా కనపడు భాగ్యము, ధన్యత మిమ్మల్ని ఆరాధించుకునే సమయం దయచేయని వేడుకుంటూ అయా ఇంతవరకు చేసిన మేలకై ఉపకారాల బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందని వేడుకుంటూ త్వరలో రాన్న యేసునామం పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడి యొక్క ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకి, మన కుటుంబాలకి తోడైనను గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.